ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్తో పాటుగా ₹300 దర్శనం టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఏ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, ఇంకా కుమారధార తీర్థ ముక్కోటికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే జూన్ నెలకి సంబంధించిన ఏ టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 8వ తేదీ శనివారం రోజున 74,646 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,769 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుడ్డీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 28 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజు గారు ఏపీఎస్ఆర్టీసీ ₹300 దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా ₹300 శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు 2024 డిసెంబర్ నెల నుంచి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఎందుకని అంటే ఈ టూరిజం ప్యాకేజెస్ ద్వారా కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో టీటీడీ వారు డిసెంబర్ నెల నుంచి వీటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం లేదండి. ఈ టికెట్స్ టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తున్నారు. భక్తులు దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి గారు, మేడం గారు జూన్ మంత్ ₹300 టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. జూన్ నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ₹300 టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దివానీ గారు హోమం టికెట్స్ కి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలా అక్క, చెల్లి కూడా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనే రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదండి. భార్య భర్త కావచ్చు, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, అక్క తమ్ముడు, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ ఇద్దరు హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఆ టికెట్స్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ నందిని గారు, మ్యామ్ ఈ మంత్ మార్చి 22కి టికెట్స్ బుకింగ్ అయ్యింది ఆల్రెడీ, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళలేకపోతున్నాము. సో మాకు మళ్ళీ హోమం టికెట్స్ కానీ వేరే సేవా టికెట్స్ బుక్ అవుతుందా మ్యామ్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు.
మీరు మార్చి 22వ తేదీకి దర్శనం టికెట్స్ ని ఆల్రెడీ బుక్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దర్శనంకి వెళ్ళలేకపోయినా ఏప్రిల్ మంత్ కు సంబంధించి మార్చి 25వ తేదీన రిలీజ్ చేసే హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆ టికెట్స్ ద్వారా ఏప్రిల్ నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఒక్కో రకం దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక్కో విధంగా టైం గ్యాప్ అయితే ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లక్కిడిపు ఆర్జిత సేవల్లో అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏ ఆర్జిత సేవకైనా ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారు అనుకోండి. అలా సెలెక్ట్ అయినటువంటి వారు ఆ మెయిల్ ఐడితో కావచ్చు, మొబైల్ నెంబర్ తో కావచ్చు, ఆధార్ నెంబర్స్ తో కావచ్చు, మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపల్సరీ 180 రోజులు అంటే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ ఆర్జిత సేవనైనా ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటే ఆ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, మళ్ళీ సేమ్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 180 డేస్ అంటే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ మళ్ళీ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో వన్స్ ఒక్కసారి మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ కేటగిరీలో మళ్ళీ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇకపోతే మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ వన్స్ ఒక్కసారి మీరు 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ 300 రూపీస్ టికెట్ ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అండ్ అలాగే అలిపిరి వద్ద నిర్వహించే హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ను కూడా వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. ఈ విధంగా ఒక్కో రకం దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక్కో విధంగా టైం గ్యాప్ అయితే ఉండాలండి. కాకపోతే ఒకే నెలలో 2 లేదా 3 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు వేరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే నెలలో 2 లేదా 3 లేదా 4 సార్లైన స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైనంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల ద్వారా ఒక దర్శనం టికెట్ ని, అలాగే అంగప్రక్షణ సేవా టికెట్ ద్వారా ఇంకొక దర్శనం టికెట్ ని, ఇంకా 500 రూపీస్ వర్చువల్ సేవా టికెట్ ద్వారా ఒక దర్శనం టికెట్ ని, అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఇలా వేరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే నెలలో ఒకే భక్తుడు 3 లేదా 4 సార్లైన స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అండ్ ఇంకొకటి, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకన్స్ కావచ్చు, వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ టోకన్స్ ను తీసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే సాయి కుమార్ గారు కుమారధార తీర్థం గురించి చెప్పండి టైమింగ్ తో సహా నడుతున్నారు. కుమారధార తీర్థం ముక్కోటిని ఈ 2025 మార్చి 14వ తేదీ అంటే ఈ నెల 14వ తేదీన పౌర్ణమి సందర్భంగా టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారండి. అయితే ఈ కుమారధార తీర్థానికి వెళ్ళడానికి భక్తుల వద్ద ఎటువంటి ప్రత్యేక టికెట్ అవసరం లేదు. ఎలాంటి టికెట్స్ లేని భక్తులు ఈ కుమారధార తీర్థానికి వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అయితే కుమారధార తీర్థానికి వెళ్లే భక్తుల్ని మార్చి 14వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఈ తీర్థానికి పాప వినాశనం డ్యామ్ మీదుగా శేషాచల కొండల్లోకి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇంకా 50 సంవత్సరాలు పైబడిన పెద్దవారిని ఈ తీర్థానికి టీటీడీ వారు అనుమతించారు. అండ్ ఇంకొకటి, ఆస్తమా, బీపీ, హార్ట్ పేషెంట్స్, ఊబకాయం ఇలా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా ఈ తీర్థానికి టీటీడీ వారు అనుమతించారు. సో మార్చి 14వ తేదీ పౌర్ణమి సందర్భంగా టీటీడీ వారు నిర్వహించే కుమారధార తీర్థ ముక్కోటిలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఆర్టీసీ బస్సుల ద్వారా పాప వినాశనం వద్దకి చేరుకొని అక్కడి నుంచి శేషాచల కొండల్లోకి నడిచి వెళ్లాల్సి ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ బీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.